హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్ అండ్ బాడీకి వచ్చే బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సర్సైజ్ బాడీ ఫిట్నెస్కి ఎంత మంచిదో మనందరికీ బాగా తెలుసు, కానీ ఫాలో అవ్వమంటే మాత్రం కష్టంగా ఫీల్ అవుతాం. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఫ్లో బాగుంటుంది, బాడీ ఫిట్గా హెల్తీగా కూడా ఉంటుంది. వీటితో పాటుగా వెయిట్ లాస్ అండ్ స్ట్రెస్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చే 10 బెనిఫిట్స్ చెప్తాను. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, బూస్ట్ ది మెమరీ. మెమరీకి ఎక్సర్సైజ్కి లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? కొన్ని స్టడీస్ ప్రకారం హిప్పో క్యాంపస్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆలోచన విధానం, స్ట్రెస్ కూడా కంట్రోల్ అవుతుంది. బ్రెయిన్ ఎక్సర్సైజ్ కోసం చెస్, సుడోకు, పజిల్స్ ఇలాంటివి చేయడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్. జనరల్గా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, టాస్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పోవడం వల్ల మధ్యలో ఆపేస్తాం కదా. ఎక్సర్సైజ్ చేయడం వల్ల టాస్క్ని పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతాము. మెడిటేషన్ చేయడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఏరోబిక్ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. టాస్క్ని కంప్లీట్ చేయడానికి కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ కదా. నెంబర్ 3, ఇంప్రూవ్ మెంటల్ హెల్త్. ఎక్సర్సైజ్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ కోసమే అనుకుంటారు, కానీ మెంటల్ హెల్త్కి కూడా ఇంపార్టెంట్. 2010లో జరిగిన రీసెర్చ్ ప్రకారం కంటిన్యూస్గా 8 వీక్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల ఎమిగ్దాలో స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ కంట్రోల్లో ఉంటాయి. యోగా అండ్ మెడిటేషన్ చేయడం వల్ల ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. కరోనా వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. జాబ్స్ డిమాండ్ అయితే చాలా ఎక్కువే పెరిగింది. ఎక్కడి నుండైనా ఈజీగా జాబ్స్ని సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ జాబ్స్ తెచ్చుకోలేక ఇబ్బంది పడేవారు ఉన్నారు. ఓన్లీ స్కిల్స్ ఉంటే చాలు టెస్ట్కి అప్లై చేసి అటెంప్ట్ చేయడం వల్ల స్విగ్గీ, ఫోన్పే, క్రెడ్, ఓలా, పేటిఎం అండ్ 200+ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకునే అద్భుత అవకాశాన్ని రీలెవెల్ అందిస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, సింగిల్ రూపీ ఫీజు లేకుండా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. మొన్నటి వరకు 700 మార్క్స్ స్కోర్ చేయాలి, కానీ ఇప్పుడు జస్ట్ 500 మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. డార్విన్ బాక్స్ ద్వారా యూఏఈ ఇంజనీర్ అండ్ ఓలా ద్వారా SDE పోస్ట్స్కి అప్లై చేయండి. సేల్స్, HR, వెబ్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనాలిటిక్స్ అండ్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఇలా మీకు కావాల్సిన టెస్ట్కి అప్లై చేయొచ్చు. ఇప్పటి వరకు 16 కోట్ల విలువైన జాబ్స్ని అందించింది రీలెవెల్. లాస్ట్ మంత్ ప్రతిరోజు 15 lakhs విలువైన జాబ్స్ని అందించారు. ట్విట్టర్ ద్వారా కూడా మీరు చూడొచ్చు, ఎంతో మంది మంచి జాబ్స్ని కూడా తెచ్చుకున్నారు. జాబ్ కోసం ప్రతి కంపెనీ చుట్టూ తిరగకుండా మీకు ఫ్రీగా ఉన్న టైంలో ఎగ్జామ్కి అప్లై చేసి కంప్లీట్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే కంప్లీట్ చేయొచ్చు. టాప్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ ఇలా ఎన్నో గిఫ్ట్స్ని పంపిస్తున్నారు. టాప్ 3 క్యాండిడేట్స్కి యాపిల్ ప్రొడక్ట్స్ని కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. రీలెవెల్ ద్వారా జాబ్ని తెచ్చుకున్న కౌస్తవ్ మాటల్ని వినండి. I recently gave the level exam and my experience was amazing. Like each and every candidate who qualifies gets a level goodie, and I got a MacBook. మరి ఇంకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. ఆల్ ది బెస్ట్. నెంబర్ 4, స్లోయింగ్ కాగ్నిటివ్ డెడ్లీనెస్. వయసు పెరిగే కొద్దీ ఫిజికల్గా, మెంటల్గా కూడా వీక్ అవుతుంటాము. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్ రావు. అమ్మాయిలు యంగ్ ఏజ్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల వయసు పెరిగినప్పటికీ డిమెన్షియా 88% ఉంటుంది. దీనివల్ల ఏజ్తో సంబంధం లేకుండా యాక్టివ్గా ఉంటారు. న్యూరాలజీ సైంటిస్ట్స్ చెప్పేది ఏంటంటే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రజెంట్ ఫిట్గా ఉండటంతో పాటుగా ఫ్యూచర్లో కూడా హెల్దీగా ఉంటారు అని. నెంబర్ 5, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ వెయిట్ లాస్. వెయిట్ పెరగడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. వెయిట్ గెయిన్ వల్ల వచ్చే సమస్యలు కూడా ఎక్కువే. ఒబేసిటీ, డయాబెటీస్ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫిజికల్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్దీ వెయిట్ లాస్ ఇంపార్టెంట్. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటంటే, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ ఫిట్గా ఉంటుంది. మీరు తినే ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నెంబర్ 6, ప్రొటెక్షన్ ఆఫ్ ది బాడీ ఎగెనెస్ట్ ఏజ్ రిలేటెడ్ డెడ్లీనెస్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్యాన్సర్, డయాబెటీస్, కొరోనరీ, హార్ట్ డిసీజ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. జర్నల్ ఆఫ్ ఏజింగ్ రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటంటే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏజ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని.
నెంబర్ 7, ఇంప్రూవ్డ్ హార్ట్ లంగ్స్ పైప్. బాడీలో బ్లడ్ ఫ్లో ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ ఫ్లో సరిగ్గా జరుగుతుంది. హార్ట్ అండ్ లంగ్స్కి బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగడం వల్ల హెల్తీగా ఉంటాయి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. నెంబర్ 8, ఇంక్రీజ్డ్ స్ట్రెంగ్త్. చిన్న వయసులో కొన్ని బరువులు మోసినా, ఎక్కువ పని చేసినా అలసిపోవడం చూస్తుంటాం. ఎందుకలా జరుగుతుందంటే స్ట్రెంగ్త్ తక్కువగా ఉండటం వల్ల, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవడంతో పాటుగా బోన్ డెన్సిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే స్ట్రెంగ్త్తో ఉంటారో అప్పుడు మీ హెల్త్ బాగుంటుంది. నెంబర్ 9, ఇంప్రూవ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ ఇలా ఎన్నో వస్తాయి. హెల్తీ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేయడానికి ఏరోబిక్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. లాస్ట్ వన్, నెంబర్ 10, ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల టైప్ 2 డయాబెటీస్ 69% వచ్చే ఛాన్సెస్ ఉండవు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఎప్పుడైతే సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోతే ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో మీకు అలవాటు లేకపోతే ఇప్పుడైనా అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, యోగా అండ్ మెడిటేట్ చేయడం మీ హెల్త్కి ఎంతో మంచిది. సో ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నారుగా. మీ లైఫ్లో ఎక్సర్సైజ్ని భాగంగా మార్చుకోండి. ఈ వీడియోలో 10 ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.